ఫ్రెండ్స్, ఈరోజు నేను స్వచ్ఛత ఏవం హరిత విద్యాలయ రేటింగు ఏ విధంగా ఇవ్వాలి అనే దాని గురించి మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికోసం అన్ని యాజమాన్యాల అన్ని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు స్వచ్ఛత ఏవం హరిత విద్యాలయ రేటింగ్ 2025-2026 కొరకు ఎస్హెచ్విఆర్ వెబ్సైట్ నుంచి కానీ, లేకపోతే ఎస్హెచ్విఆర్ యాప్ ద్వారా కానీ, లేకపోతే మనము ప్రతిరోజు ఉపయోగించే లీప్ యాప్ ద్వారా కానీ దీన్ని చేసుకోవచ్చు. దీనికి సెప్టెంబర్ 1 లోపు రిజిస్టర్ చేసుకోవాలి. అలాగే సెప్టెంబర్ 10 లోపు ప్రతి పాఠశాల హెచ్ఎం వారు లాగిన్లో 6 కేటగిరీలో 60 ప్రశ్నలకు పాఠశాలకి సంబంధించి సరైన జవాబులు పూర్తి చేయాలన్నమాట. సో ముందుగా దీనికోసం మనము స్వచ్ఛత ఏవం హరిత విద్యాలయలో మనం రిజిస్టర్ అవ్వాలి. సో దీన్ని లీప్ యాప్ నుంచి రిజిస్టర్ అవ్వచ్చు, లేకపోతే డైరెక్ట్గా వెబ్సైట్ ద్వారా చేయొచ్చు, లేకపోతే యాప్ ద్వారా కూడా చేయొచ్చు. దీన్ని ఏ విధంగా చేయాలనేది నేను మీకు ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందులో రేటింగ్ ఎలా ఇవ్వాలి, ఎన్ని ఫొటోస్ అప్లోడ్ చేయాలనేది కూడా నేను మీకు చెప్తాను. సో ఫస్ట్గా మీరు ఇందులో రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. రిజిస్టర్ మనము మన స్కూల్ యూడైస్ కోడ్ ద్వారా రిజిస్టర్ అవ్వాలి. స్కూల్ యూడైస్ కోడ్ ఎంటర్ చేసిన వెంటనే మనకి యూడైస్తో లాగిన్ అయి ఉన్న మొబైల్ నెంబర్ అడుగుతుంది. సో ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే ఆ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన వెంటనే మనకి మన స్కూల్ యొక్క డీటెయిల్స్ డిస్ప్లే అవుతాయి. సో ఈ విధంగా ఈ పేజ్లో మన స్కూల్ యొక్క డీటెయిల్స్ డిస్ప్లే అయినాయి. సో అందులో మనము ఈ వివరాలన్నీ సరిచూసుకుని అన్నీ కరెక్ట్గా ఉన్నాయో చూసి అవసరమైనవన్నీ అప్లోడ్ చేసి జాగ్రత్తగా చూసుకుని అప్లోడ్ చేసుకుంటూ సరి చేసుకుని ఇక్కడ డైలాగ్ బాక్స్లో క్లిక్ చేసి అన్ని డీటెయిల్స్ సబ్మిట్ చేయాలన్నమాట. ఒకసారి అన్నీ చూసుకోండి. చూసుకున్న తర్వాత చేయాలి. అన్నీ కన్ఫర్మ్ చేసి డీటెయిల్స్ సబ్మిట్ చేసిన తర్వాత మనము టర్మ్స్ అండ్ కండిషన్స్ అగ్రీ చేసి డైలాగ్ బాక్స్లో క్లిక్ చేసేసేయండి. క్లిక్ చేసిన తర్వాత ఐ అగ్రీ మీద క్లిక్ చేయండి. వెరిఫైడ్ అండ్ ప్రొసీడ్ మనం క్లిక్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ పాస్వర్డ్ అని అడుగుతుంది. సో మనము పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలన్నమాట. సో మంచి స్ట్రాంగ్ పాస్వర్డ్ 8 క్యారెక్టర్స్ ఉంది, చూసుకోవాలి. సో మనకి నచ్చిన పాస్వర్డ్, గుర్తుండే పాస్వర్డ్ మనము పెట్టుకుని ఇక్కడ కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది. చేసుకుని సైన్ అప్ అవ్వాలి. సో సైన్ అప్ కంప్లీటెడ్. సో మనం పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నాము, సైన్ అప్ కంప్లీట్ అయిందనమాట. సో తర్వాత ఇందులో స్కూల్కి సంబంధించిన ప్రైమరీ ఇన్ఫర్మేషన్ మొత్తము మనము ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఎంతమంది స్టూడెంట్స్ ఎన్రోల్ అయి ఉన్నారు, బాయ్స్ ఎంతమంది, గర్ల్స్ ఎంతమంది అనే మొత్తము డీటెయిల్స్ మనము ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో మొత్తము బాయ్స్ గర్ల్స్ ఎంతమంది ఉన్నారు, గర్ల్స్ ఎంతమంది ఉన్నారు అనే ఇన్ఫర్మేషన్ మనము ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చిన తర్వాత స్పెషల్ నీడ్స్ ఉన్న చిల్డ్రన్ ఎవరైనా ఉన్నారా, బాయ్స్ అయితే ఎంతమంది ఉన్నారు, గర్ల్స్ అయితే ఎంతమంది ఉన్నారు. అలాగే నెక్స్ట్ టీచర్స్ అండ్ స్టాఫ్, టీచర్స్ ఎంతమంది ఉన్నారు, మెయిల్ ఎంతమంది, ఫీమేల్ ఎంతమంది ఉన్నారు అనేది ఇవ్వాలి. సో టోటల్ నెంబర్ ఆఫ్ వాటర్ పాయింట్స్, ఎన్ని వాటర్ పాయింట్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఈ విధంగా చేసిన తర్వాత మీకు పేజ్ లాగా డిస్ప్లే అవుతుంది. ఇందులో పైన టాప్లో లెఫ్ట్ సైడ్ సర్వే కేటగిరీస్ అండ్ అప్లోడ్ ఫోటోగ్రాఫ్స్ అని 2 టైల్స్ కనిపిస్తున్నాయి మీకు. ఇందులో అప్లోడ్ ఫోటోగ్రాఫ్స్ క్లిక్ చేయండి. సో మనము ఎన్ని ఫొటోస్ అప్లోడ్ చేయాలనేది ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది. సో మొత్తం టోటల్గా మనము 14 ఫోటోగ్రాఫ్స్ మనం ఇక్కడ అప్లోడ్ చేయవలసి ఉంటుంది అనమాట. ఏ ఫొటోస్ అప్లోడ్ చేయాలి, ఆ ఫైల్ సైజు, మ్యాక్సిమం అప్లోడ్ సైజు ఎంత ఉండాలి, ఏ టైప్ ఆఫ్ ఫోటోగ్రాఫ్స్ అప్లోడ్ చేయాలో ఇక్కడ క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్లో ఇచ్చారు. స్కూల్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు కైండ్లీ అప్లోడ్ అప్రోప్రియేట్ ఫొటోస్, సరైన ఫొటోసే అప్లోడ్ చేయాలి. మ్యాక్సిమం అప్లోడ్ సైజ్ 4 MB సైజే ఉండాలి. అవి జేపీజీ కానీ పిఎన్జీ ఫార్మేట్లో కానీ ఉండాలి. సో ప్లీజ్ తర్వాత ఏ ఫొటోస్ అప్లోడ్ చేయాలో చూద్దాం.
ఫ్రంట్ వ్యూ ఆఫ్ ది స్కూల్ అండ్ ప్రిమిసెస్. మన స్కూల్ యొక్క ఫ్రంట్ వ్యూ ఒక ఫోటోని డైరెక్ట్గా మనము ఫోటో తీసుకుని మనము గ్యాలరీలో ఉంచుకుని డైరెక్ట్గా దీన్ని అప్లోడ్ చేయొచ్చు. సో ఇక్కడ అప్లోడ్ అనే దాని మీద క్లిక్ చేస్తే మీకు గ్యాలరీలోకి తీసుకెళ్తుంది. ఆ ఫోటోని మనము అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే రెండోది ఫోటో ఆఫ్ మెయిన్ వాటర్ పాయింట్. మన స్కూల్లో మెయిన్ వాటర్ పాయింట్ ఎక్కడుందో దాన్ని ఫోటో తీసుకుని ఉంచుకోండి. అలాగే దాన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మూడవది వచ్చి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్టోరేజ్. సో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ దానికి సంబంధించి ఫోటోగ్రాఫ్ రెడీ చేసుకుని ఉంచుకోండి. అలాగే ఆ ఫోటోని అప్లోడ్ చేయాలి. ప్రతి ఫోటోని అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. నాలుగవది వచ్చి స్కూల్ యార్డ్ షోయింగ్ ఓవరాల్ క్లీన్లీనెస్ ఆఫ్ ద స్కూల్ ప్రిమిసెస్. సో ఈ స్కూల్ యార్డ్ ఓవరాల్ క్లీన్లీనెస్కి సంబంధించి ఒక ఫోటోగ్రాఫ్ అనమాట. సో ఈ విధంగా ఇక్కడ ఎన్ని అయితే ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయో టాయిలెట్స్, ఫంక్షనల్ టాయిలెట్స్ ఆఫ్ సిడబ్ల్యూఎస్ఎన్ ఆ ఫోటో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. వేస్టేజ్ డిస్పోజల్ అరేంజ్మెంట్ ఆ ఫోటో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే కిచెన్ గార్డెను, న్యూట్రిషన్ గార్డెన్ ఏదో ఒక ఫోటో మనము ఇందులో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో అలాగే వాటర్ క్వాలిటీ టెస్టింగ్ రిపోర్ట్ ఇది మనము ముందుగానే ఇది రేటింగ్ ఫోటో అప్లోడ్ చేయడానికి ముందుగానే మనము ఫ్రెష్ వాటర్ క్వాలిటీ టెస్టింగ్ రిపోర్ట్ తెప్పించుకుని ఉంచుకుని ఈ ఆ రిపోర్ట్ మన దగ్గర ఉంచుకుని అప్పుడు ఈ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయడం మంచిదన్నమాట. సో ఆ వాటర్ టెస్టింగ్ రిపోర్ట్ని తెచ్చుకుని రెడీగా ఉంచుకుని చేసుకోవాలి. అలాగే టీచర్ ట్రైనింగ్ సర్టిఫికెట్, మన ట్రైనింగ్ సర్టిఫికెట్స్ ఏమైనా ఉంటే అవి అప్లోడ్ చేస్తే బాగుంటుంది. ఫొటోస్ ఆఫ్ ఫంక్షనల్ సోలార్ ప్యానల్ సిస్టమ్. మన స్కూల్లో మనము సోలార్ ప్యానల్ సిస్టమ్ ఏమైనా యూజ్ చేస్తూ ఉన్నట్టయితే దాని ఫోటో తీసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అలాగే ఈ విధంగా అన్ని ఫోటోగ్రాఫ్స్ ఎకో క్లబ్ మిషన్ ఫర్ లైఫ్ పోర్టల్ ఆ ఫోటో కూడా మనము అప్లోడ్ చేయవలసి ఉంటుందన్నమాట. అలాగే చూడండి 15th ఎవిడెన్స్ ఇన్ ఫార్మ్ ఆఫ్ స్క్రీన్ షాట్ ఆఫ్ కన్సర్న్ ప్లెడ్జెస్. మనము దీనికి సంబంధించి ప్లెడ్జ్ జరుగుతున్నప్పుడు ఒక ఫోటోగ్రాఫ్ తీయవలసి ఉంటుందన్నమాట. ఈ విధంగా ఇక్కడ మనము 14 ఫోటోగ్రాఫ్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇది ఫోటో అప్లోడ్ చేయడం వరకు. అలాగే ఈ ఫొటోస్ అప్లోడ్ చేసేసిన తర్వాత మీరు ఇక్కడ సర్వేని ఒకటి అటెండ్ చేయాల్సి ఉంటుంది. సర్వే కేటగిరీస్ అని ఇచ్చాడు చూడండి, లెఫ్ట్ సైడ్లో ఫస్ట్ ట్యాబ్ ఇచ్చాడు. ఆ సర్వే కేటగిరీస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మనము ఎన్ని క్వశ్చన్స్ అటెండ్ చేయాలి, ఆ సర్వేలో ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి అనేది క్లియర్గా ఇచ్చాడనమాట. సో టోటల్గా మనకి 60 క్వశ్చన్స్ మనము ఇందులో ఆన్సర్ చేయాలి. ఈ సర్వేలో పార్టిసిపేట్ చేయడం కోసం మనము 60 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. సో క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలంటే ఫస్ట్ వన్ వాటర్కి సంబంధించి క్వశ్చన్స్. ఇక్కడ ఈ యారో బటన్ ఉంది, దీన్ని క్లిక్ చేసిన వెంటనే దానికి సంబంధించిన క్వశ్చన్స్ డిస్ప్లే అవుతాయి. సో అన్ని మల్టిపుల్ చాయిసే, దాన్ని చక్కగా దానికి సరిపడాది చూసుకుని ఏదైతే అది పెట్టి మనము సేవ్ కొట్టి నెక్స్ట్కి వెళ్ళాలన్నమాట. సో ఇలాగ మొత్తం టోటల్ క్వశ్చన్స్ ఒక దాంట్లో ఒకటి అన్నీ కూడా మనము జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలి. అన్ని క్వశ్చన్స్ జాగ్రత్తగా ఫిల్ చేయాలి. ఇందులో 9 క్వశ్చన్స్ ఉన్నాయి. నెక్స్ట్ టాయిలెట్స్కి సంబంధించిన ఫొటోస్. ఈ యారో క్లిక్ చేసిన వెంటనే టాయిలెట్కి సంబంధించిన క్వశ్చన్స్ 10 నుంచి 21 వరకు ఉన్నాయి. ఇందులో ఆ క్వశ్చన్స్ అన్నీ ఫిల్ చేయాల్సి ఉంటుంది అనమాట. టోటల్గా మనము అన్ని క్వశ్చన్స్ అటెండ్ చేయాలి. సో ఈ విధంగా అన్నీ మనము చూసుకుని జాగ్రత్తగా ఈ సర్వేని ఫిల్ చేయాలన్నమాట. టోటల్గా 14 ఫోటోగ్రాఫ్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇందులో 60 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు అనిపిస్తే దీన్ని లైక్ చేయండి. అలాగే